హాయ్ గాయ్స్, ఈరోజు చూడండి రెయిన్ ఎలా పడుతుందో. నైట్ కూడా ఇలానే బాగా హెవీగా పడింది మా సైడు. మీ సైడ్ కూడా ఇలా రెయిన్ పడుతుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నేనైతే ఇలా రెయిన్ పడుతుంటే ఇలా బయట క్యారీలలో కూర్చొని ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను, మీకు చూపిద్దామనేసి. చూడండి, స్టార్టింగ్ ఇలా ఉందండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలిసిద్ది అంత హెవీగా పడుతుందో. మా కాలనీ అంతా అసలు అంతా వాటర్ నిండిపోయింది. హెవీ రెయిన్ అని చెప్పా కదా, రెయిన్లో ఇలా నేను సరదాగా మొక్కజొన్న కంకి కాల్చుకొని ఇలా బయట తింటూ ఉన్నాను. ఇంకా మీకు చూపిద్దాము ఒకసారి ఎలా పడుతుందో రెయిన్ అనేసి నేను వీడియో తీసుకుంటున్నానండి. మీకు ఇలా రెయిన్ పడినప్పుడు ఏం తినాలనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. నాకైతే రెయిన్ అని మొక్కజొన్న కంకి అంటే చాలా ఇష్టం. రెయిన్ పడినప్పుడు కన్ఫామ్ మొక్కజొన్న కంకి తినాలనిపించింది. సో వెళ్ళి మరీ తీసుకొచ్చుకొని తింటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కాలనీ అంతా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వాటర్. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి కొండల్లో నుంచి ఎలా వస్తుందో. అవన్నీ హిల్స్ అండి, తెలుసు కదా మీకు ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే మంత్లో వీడియోస్ పోస్ట్ చేస్తాను. అప్పుడు కూడా హెవీ రెయిన్ ఎఫెక్ట్ కొట్టింది, విజయవాడ అంతా మునిగిపోయింది, గుర్తుందా? సేమ్ ఇప్పుడు కూడా అలానే రెయిన్ పడుతూ ఉంది 2 days నుంచి నాన్ స్టాప్గా. చూడండి, కాలనీ అంతా మునిగిపోయిందండి. పాపం మా పక్కన అయితే హౌస్ ఉందన్నమాట, వాళ్ళదైతే అసలు మునిగిపోయి వాటర్ లోపలికి వచ్చేసి సామాన్లన్నీ బయటకు వచ్చేసాయి. ఇంకా వాళ్ళు ఎలా తీయను వీడియో మళ్ళీ ఏమనుకుంటారో అనేసి నేను వీడియో తీయలేదు. చూడండి వాటర్ ఎలా వస్తుందో. మీ సైడ్ కూడా ఇలానే కురుస్తుందో లేదో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసేసేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా చెప్పండి. చూసారు కదా, ఒకసారి నేను కిందకు కూడా వెళ్దామనేసి ఇంకా కిందకి వెళ్ళి కూడా వీడియో తీసాను. చూడండి ఎంత హెవీగా వచ్చేసిందో వాటర్. అసలు అంతా ఆ గోడకి సగం దాకా వచ్చేసిందండి వాటర్, బాగా వచ్చేసింది. నైట్ టైం అయితే బాగా వచ్చింది, రావడానికి వెళ్ళటానికి కూడా ఛాన్స్ లేకుండా అంత వాటర్ వచ్చేసింది. స్ట్రీట్ డాగ్స్ మాత్రం వర్షంలో ఎక్కడ ఉండాలో అర్థం కాక ఇటువైపు వచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు నేను కిందకు వచ్చేసాను కదా, ఇప్పుడు ఒక డాగ్ నా దగ్గరికి వచ్చేసింది. మేము మా ఆంటీ పక్కన ఉంటే దగ్గరికి వచ్చింది పాపం. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంత వర్షంలో అది ఎక్కడ ఉండాలో అర్థం కాక ఇటువైపు వచ్చింది అనమాట. చూడండి, అసలు వాటర్ ఇంకా వస్తూనే ఉంది, అసలు తగ్గట్లేదు, అంత హెవీగా వస్తుంది అనమాట వర్షానికి. ఇంకా వాటర్ అనేది ఫ్లోటింగ్ ఎక్కువ అవుతూ ఉంది. చూడండి ఎంత వాటర్, జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. చూడండి, నేను వెళ్ళి తీద్దామంటేనే మా హస్బెండ్ పెడతారు, వర్షం ఎక్కడికి వెళ్ళేది అని, వర్షంలో నువ్వు కొట్టుకొని పోయినా పోతావు అనేసి అంటారు. సో అందుకే నేను వెళ్ళలేదు. ఇంకా ఇలా వీడియో తీసుకొని మీకోసం షేర్ చేస్తున్నాను. చెప్పాను కదా, డాగ్ ఇదేనండి పాపం, కానీ ఏమో కాలు సరి లేదు, ఆ వర్షంలో అలా తడుచుకుంటూ వచ్చేసింది. చాలా బాగా ఎలా అనిపించింది వీడియోలో పాప ఆకలి వేసిందాక ఓ అర్థం. బాయ్ బాయ్.